అండి ఈరోజు లంచ్ బాక్స్లోకి బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకుందాం. అన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం. వేగేలోపు బీరకాయ అనేది పొట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని బాగా వేగిన ఆనియన్స్లోనికి వేసుకోవాలి. బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది చాలామందికి తెలిసే ఉంటుందండి. బట్ తెలియని వాళ్ళ కోసం నేనైతే ఈ రెసిపీ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను ఇప్పుడు బాగా వేగిపోయినటువంటి ఆనియన్స్లోకి వేసుకుందామండి. వేసుకొని దగ్గరకు బాగా వేయించుకుందాం. అది వేగేలోపు మనం పెసరపప్పును కూడా కప్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఆ లోపు బీరకాయ దగ్గరకు వేగుతుందండి. అది వేగిపోయాక ఉప్పు, కారం కూడా తగినంత వేసుకొని దానిలో ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుందాం. కారం, ఉప్పు అన్నీ సరిపోయా లేదని ఒకసారి చెక్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని దగ్గరికి ఇంకించుకుంటే అంతే అండి, బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. లోపు పిల్లలకి లంచ్ బాక్స్ టైం అయిపోతుందండి. రైస్ బాక్స్లో వేసుకొని కర్రీ కూడా దగ్గరికి వచ్చేసాక పెట్టేసుకుందాం. కర్రీ కూడా అయిపోయింది. బాక్స్ ప్యాక్ చేసేసి పిల్లలు వెళ్ళిపోయాక టీ అయితే పెట్టుకొని కాసేపు అలా బయట కూర్చున్నానండి. ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. బాయ్ అండి.